గలాలేయులోని నజరేతు అనే ఒక పట్టణంలో దావీదు వంశస్థుడైన యేసేపు కన్యక అయిన మరియా నివసిస్తూ ఉండేవారు. మరియా నిత్యము దేవుని దృష్టిలో ఎంతో సమయం గడిపేది. ఒక సాయంత్రం ఆమె ఒక గదిలో ప్రార్థన చేస్తూ అందులో లీనమైపోయింది. అప్పుడు దేవదూతలు అక్కడికి ప్రవేశించెను. వారి పేరు గాబ్రియేలు. వారు అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతితో ఆ గదిని నింపి మరియతో ఇలాగున సెలవిచ్చెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని అనబడును. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని కదా, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఏంటి, నాకే రావాలా ఈ సమస్య? మరియ పెళ్లి కాకముందే గర్భవతా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నిజమే, పెళ్లి కాకుండా గర్భవతైన మరియను ఎవరికీ తెలియకుండా రహస్యంగా విడనాడదాం. నీతిమంతుడైన యేసేపు మరియను అవమానపరచున్నట్లుగా రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా అప్పుడు, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించుకొనును, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతైనదని తెలియక, అయ్యా, రహస్యంగా విడనాడదాం అనుకున్నాను. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఇప్పుడే ప్రభువా, మరియను చేర్చుకుంటాను. అయ్యా, నీ చిత్తమే జరగాలి. ఇప్పుడే మరియను చేర్చుకుంటాను ప్రభువా. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన తప్పు తెలుసుకుని యేసేపు తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఇందు మూలముగా యావత్ మంది ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రజాసంఖ్య రాయవలనని కైసరాజు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాలని తెలియజేయడమైనదహో. అమ్మా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వగలరా? మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో అస్సలు స్థలం లేదు. అయ్యా, నా భార్య నొప్పులతో బాధపడుతుంది. కాస్త చూడండి అయ్యా, మీ ఇంట్లో కాస్త స్థలం ఇవ్వండి అయ్యా. వెళ్ళమంటే స్థలం లేదు, కానీ ఒక పసుల పాత ఉంది, ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు. ధన్యవాదాలు. మాకు పశువుల పాకైనా పర్వాలేదు, మేము అక్కడైనా ఉంటామయ్యా. రాజాదిరాజు హేరోను రాజు వస్తున్నారహో. జయము జయము, హేరోను మహారాజుకి జయము జయము. జయము జయము, హేరోను మహారాజుకి జయము జయము. రాజా, మిమ్మల్ని కలవటానికి ఎవరో తూర్పు దేశ జ్ఞానం మిమ్మల్ని కలవటానికి వచ్చారు. మీరు ఆజ్ఞాపిస్తే ప్రవేశపెట్టండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చినాము.
ఆయనకు బహుమతిగా బంగారం సామ్రాణి బౌలం తెచ్చారు. ఎవరక్కడ? సీతారాం ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాను? ప్రభు. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయం జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తేండి. సీతారాం ప్రభు. నేను ఓటమిని ఎరుగని హేరోను రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ చలికి మంట కాచుకొనుచుండగా, ఒరే ఈరేష, ఈ చలి చంపేస్తుంది రోయ్, మనకే ఇట్ట ఉంటే గురులు ఎట్ట చేస్తాయో ఏమోరా. ఈరేష, రే మల్లేశ, మనం కాసుకుంటానికి బాధగా ఉంటే గొడ్లు కూడా కాయాలంట ఇంకా మళ్ళీ. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు బెత్లెహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అవునరా మల్లన్న, మన కోసం వేసి పుట్టాడంట. రాండ్రా, వెళ్తాం. రాండ్రా రాండ్రా. పదండ్రా పదండి, మంగళగా వెళ్ళి యేసయ్యని పదండి. పదండ్రా బాబు, పదండ్రా, పోదాం. ఇళ్లలోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకే కోయిల? చెప్పవే కోయిల. మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు, ఎందుకే కోయిల? చెప్పవే కోయిల. నాడంతా వెన్నెలా, ఏమనిలోనంతా వెన్నెలా. నాడంతా వెన్నెలా, ఏమనిలోనంతా వెన్నెలా. అమ్మా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అదే అమ్మా, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాం. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు.